ఒక నటుడు ఎలా ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ తడుముకోకుండా చెప్పే సమాధానం ఒకటే. లోకనాయకుడు పద్మశ్రీ కమల్ హాసన్ పేరు. భారతదేశ సినీ రంగంలో తనకంటూ ఒక చరిత్ర సృష్టించుకున్న కమల్ వ్యక్తిగత జీవితం మాత్రం సాఫీగా సాగలేదు. కమల్ హాసన్కు మొదటి వివాహం వాణి గణపతితో జరిగిన సంగతి మనకు తెలిసిందే. వీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ జంట విడిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కమల్ హాసన్ తన తోటి నటి అయిన సారికను వివాహమాడారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత వీరిద్దరి మధ్య కూడా మనస్పర్ధలు తలెత్తడంతో ఈ జంట విడిపోయారు. ఈ జంటకు కలిగిన సంతానంలో ఒకరే ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న శృతి హాసన్. తరువాత జరిగిన పరిణామాలతో కమల్ తన సహనటి గౌతమికి దగ్గరయ్యారు. వీరిద్దరూ సహజీవనం పేరుతో దాదాపు 13 సంవత్సరాల పాటు కలిసున్నారు. గతంలో గౌతమి రొమ్ము క్యాన్సర్తో బాధపడిన సమయంలో కమల్ గౌతమ్ మీద చూపించిన శ్రద్ధ, ఆప్యాయత, తను అందించిన సహకారం ఎప్పటికీ మరవలేనివని స్వయంగా గౌతమి ఎన్నో ఇంటర్వ్యూలలో చాలాసార్లు జరిగింది. అయితే గౌతమి కమల్తో సహజీవనం చేసే సమయానికి తనకి సుబ్బలక్ష్మి అనే పాప ఉంది. గౌతమి తన భర్తతో విభేదాలు రావటంతో అతనికి విడాకులిచ్చి తన కూతురు సుబ్బలక్ష్మితో సహా కమల్ దగ్గరకు వచ్చేసింది. సుబ్బలక్ష్మిని కూడా తన సొంత కూతురిలా ఆదరించిన కమల్ హాసన్ను గౌతమి ఎంతగానో ఆరాధించేది. అలాంటి వీరి మధ్యలో విభేదాలు రావటం, ఆ విభేదాలకు కారణం శృతి హాసన్ అన్న వార్తలు రావటం, గౌతమి కమల్ హాసన్ నుండి విడిపోవటం అంతా క్షణకాలంలో జరిగిపోయినట్టుగా ఉంది. వృత్తిపరంగా ఎన్నో విజయాలను చవిచూసిన కమల్కు వ్యక్తిగతంగా మాత్రం ఇప్పటికీ ఎదురుదెబ్బలు తగులుతూనే ఉండటం చర్చనీయాంశమైంది. మరి కమల్ హాసన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి తీసుకోబోయే తదుపరి నిర్ణయమేంటో కాలమే నిర్ణయించాలి.